దబదే బాదే బాయే బ్రో మూవీ ఎట్లుంది? చూడలే. నమస్తే అందరికి, కింగ్డమ్ మూవీ యూనిక్ వచ్చినాం. వెయిట్ ఫర్ ద రివ్యూ. హౌ డు యు కింగ్డమ్? ఏ ముఖేష్ ఇన్నాడు, ముఖేష్ కనిపించలేదు. సినిమా చూస్తుంటే మధ్యలో స్క్రీన్ ఆఫ్ అయిపోయింది. కొండన్నా నీకు పెద్ద దండం అన్న. బ్లాక్ బస్టర్ అంటే ఇది బ్లాక్ బస్టర్ లే బ్రో, అంత ఓకే. లాస్ట్ వరకు హై ఇచ్చి లాస్ట్ లో నార్మల్ గా ఎండ్ చేసేసాడు. హైప్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూడాలి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. బ్రో మూవీ ఎట్లుంది? చూడలే. చూసి జాగ్రత్త మళ్ళా. ఎట్లుంది? యావరేజ్ బాగుంది. వన్ టైం వాచింగ్. ఎంత ఇస్తావు? రేటింగ్ ఎంత ఇస్తావు? 2.5. ఇది బెటర్ అంట, వీరమల్ల బెటర్ అంట. పాజిటివ్ ఏంటంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. బీజిఎం కూడా దబదే బాదే బాయే. సత్యదేవ్ యాక్టింగ్ కూడా బాగుంది సినిమా. అదొకటి ప్లస్ అని చెప్పొచ్చు. ఇక మనకు తెలిసిన యాక్టర్స్ అయితే వీళ్ళిద్దరే ఉన్నారు సినిమాలో. ఇక వేరే వాళ్ళందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. అనిరుద్ బీజిఎం బాగుంది. హీరోయిన్ తో ఉన్న పాట ఇప్పుడు అసలు సినిమాలో లేనే లేదు. మన బ్రో పాట కోసమే వచ్చిందంట, పాట కోసం వచ్చారు. కొంతమంది మధ్యలో లేచి వెళ్ళిపోయారు. వాళ్ళకి చేసి పాటలు ఉంటది మా సాంగ్. వెయిట్ చేయి. అరే నువ్వు పనుకున్నావా? నిద్ర పనుకున్నట్టు మావాడు. పాజిటివ్ చెప్పాలంటే నిద్ర రాకపోతే సినిమాకి వెళ్తే నిద్ర ఈజీగా వచ్చేస్తుంది. హీరోయిన్ కూడా బాగుంది, కానీ ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది ఎవరికి అర్థమైతే. హీరోయిన్ అయితే వీనికి నచ్చింది. పుష్ప రికార్డులు అయితే బ్రేక్ చేస్తుంది, నో డౌట్. దేవరా అనగానే దేవరా ఏమన్నా రిలేటెడ్ అనుకున్నా. మావాడు మధ్యలో కూడా కొడుతురు దేవరా అని. దేవరా పార్ట్ క్లైమాక్స్ పెడతాడు అయింది అని అనుకున్నారు అందరు. ఎట్లుంది? ఎట్లా అనిపించింది? చాలా అసలు బ్లాక్ బస్టర్ అవుతుందేమో. ఇది టికెట్లు దొరుకుతలేవు, హౌస్ఫుల్ అంట. ఇయచ్చురా 2 ఇయచ్చు అనిపిస్తుంది నాకైతే. వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు కదా. వన్ టైం సినిమాలో దేవరకొండ మాస్క్ పెట్టుకుంటాడు, ఇప్పుడు మావాడు కూడా మాస్క్ పెట్టుకునే ఉండు. కొండన్నకి పెద్ద డయాట్ ఫ్యాన్ వీడు. ఇక వీనికి దండం పెట్టాలి. బాబు ఫ్యాన్ ఏంది మాటలు లేవా? బ్రో నాకు బాధ అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఒకసారి అనగొడి బ్రో. థ్యాంక్ యూ త్రివిక్రమ్ బాబాయ్. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్.